ఒక నటుడిగా తెలుగు ప్రజలు నన్ను ఆదరించి ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఒక రాజకీయ నాయకునిగా నన్ను ఆదరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి తెలుగు ప్రజలకు నేను సేవ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఎంతోమంది మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు విద్యను అందించి వారి జీవితాలకు అండగా నిలబడినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి నందమూరి తారక రామారావు గారి హెల్త్ యూనివర్సిటీ పేరును 2019లో ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి నామకరణం చేయడం, ఆ సందర్భంగా ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ విధంగా పేరు మార్చడం వల్ల మా సర్టిఫికెట్లలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది ప్రింట్ అయి ఉంటా ఉంది. తిరిగి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి నమోదు చేయడం చాలా మాకు ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగానే కొనసాగించండి. ఆ విధంగా కొనసాగించినట్టయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి కొన్ని లక్షల మంది విద్యార్థులకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. పేరు మార్చినట్టయితే అనేక మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉందని ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి విద్యార్థులు విన్నపం చేసినప్పటికీ కూడా మొండిగా మూర్ఖంగా వ్యవహరించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పేసి నామకరణం చేసి అనేక మంది విద్యార్థులకు ఇబ్బందులు కలగజేసినటువంటి ఓ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులకు జరిగినటువంటి నష్టాన్ని, కష్టాన్ని గుర్తించినటువంటి నేటి ముఖ్యమంత్రి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ గారి పేరు పెడుతూ నామకరణం చేయడం చాలా హర్షించదగ్గ విషయం, చాలా సంతోషించదగ్గ విషయం. ఆ సందర్భంగా ఈరోజు మేము కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.